కదా మీ పేరు? సురేష్ కుమార్. సురేష్ కుమార్ సోషల్ మీడియాలో నాయకుల మీద మహిళల మీద అసభ్యకరమైన మెసేజ్లు పెట్టారు, సమర్థిస్తారు? సమర్థించడం లేదు. ఎందుకంటే దానివల్ల మనము పబ్లిక్కి ఏ విధంగా కూడా మెసేజ్ మంచిది ఇవ్వడం లేదు. కాబట్టి మన మహిళ పైన రాజకీయం పైన ఏదైనా మనం పోరాటం తెప్పించి కానీ వాళ్ళపైన అసభ్యకరంగా ఇటువంటి మనము పోస్టులు పెట్టడం వల్ల అది అందరికీ చాలా బాధాకరంగా ఉంటుంది. కాబట్టి అటువంటి పెట్టకుండా ఏదైనా మంచి విషయాల మీద సోషల్ మీడియా అనేది మంచి విషయాల మీద ఫోకస్ చేసి అది స్ప్రెడ్ చేస్తే చాలా బాగుంటుంది. అది అందరికి ఉపయోగకరం. లాస్ట్ టైం వైసీపీ కార్యకర్తలు కొందరు అసభ్యకరంగా పెట్టారని అరెస్టులు చేస్తారు, తప్పు లేదంటారు దాంట్లో? ఆ పార్టీ తరపున వాళ్ళు ఉన్నప్పుడు అలాగే చేశారు కదండి. వైసీపీ పాలన ఉన్నప్పుడు కూడా చాలామంది మీద లేనిపోయిన కేసులు పెట్టి చాలా విధాలుగా వాళ్ళు మాట్లాడున్నారు. ఇప్పుడు చేయడం వల్ల తప్పులేదు. ఎందుకంటే వాళ్ళు మనం ముందు ఏం చేస్తామన్నది తర్వాత ఉన్న వాళ్ళ ప్రజలు కూడా అది చూస్తారు కదా. మన ప్రభుత్వం ముందుగానే మంచి పనులు చేస్తే నెక్స్ట్ ప్రభుత్వం ఉన్న ప్రజలు కూడా నాయకులు కూడా మంచి పనులు చేస్తారు. వాళ్ళు అంటే అది చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు వాళ్ళు పెట్టడం కరెక్ట్ కాదు కదా. ఎవరు కూడాను ఏదైనా మనం మంచి దీని మీద ఫోకస్ చేసి మంచిది పెడితే నెక్స్ట్ వచ్చిన రాజకీయ పార్టీలు కూడా వాళ్ళు కూడా ప్రజలైన కూడా స్పందిస్తారు మంచిగానే. ఇప్పుడు రామ్ గోపాల్ వారు అసభ్యకరంగా పెట్టాడని అరెస్ట్ చేస్తానికి ట్రై చేస్తారు. అవును, చేయాలంటే చెయ్యాలి, కన్ఫామ్గా చేయాలి. ఎందుకంటే ఇది మనకు ప్రజాస్వామ్య రాజ్యమైన ఒకరిని నిందించి మనం మాట్లాడకూడదు కదా. ఇప్పుడు మనకి ఫ్రీడమ్ వచ్చిందని మనం నచ్చినట్లు మాట్లాడకూడదు. ఒకళ్ళ వ్యక్తికి వాళ్ళ మనోభావాలను దెబ్బతీసి ఎప్పుడు మాట్లాడకూడదు. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. తిరుగుతున్నాడు కదా. అవును, తప్పింది తిరుగుతున్నా అరెస్ట్ చేస్తారు, చేయబోతున్నారు కూడా. ఓకే, థ్యాంక్ యూ.